మా ఇంటి బంగారం క్రిటిక్స్ కా రివ్యూ. బార్బల్ భయ్య అరే బాగా చెప్తున్నాడు రా అనుకునే లోపల బార్బల్ బీయింగ్ బార్బల్ ఈ డెడ్ బార్బల్ థింగ్స్. అదేంటంటే సినిమాలో ఏదో ఒకటి నెగిటివ్ చేసేయాలి, ఏదో ఒకటి నెగిటివ్ చేసేయాలి అన్న దాంట్లో అరే ఉన్నది చెప్పకుండా ఏదేదో చెప్పి అడ్డంగా బుక్ చేయడండి. చెప్పుకుందాం, డిస్కస్ చేసుకుందాం అన్ని. ముందుగా బార్బల్ భయ్య ప్లే చేసిన ఆనిముత్యాలు ఏదో మనం చూసేద్దాము. సమంత గారికి వాళ్ళ హస్బెండ్ కి ఆ లవ్ గానీ అఫెక్షన్ గానీ వాళ్ళ మధ్యలో ఉన్న బాండింగ్ గానీ అదంతా ఎస్టాబ్లిష్ చేయరు. సినిమాలో గోరకెట్టి పడుకున్నావు అన్న అంటే నాకు తెలియదు అడుగుతాను. హీరో హీరోయిన్ మధ్యలో బాండింగ్ ఎస్టాబ్లిష్ చేయలేదన్న. జనాలు చూడరు కదా సినిమా, నీ రివ్యూ చూసి పోతారు కదా, మనం ఏదైనా మాట్లాడచ్చని మాట్లాడేస్తావా? నాకు అర్థం కాదు. ప్లస్ వాళ్ళ లవ్ స్టోరీ కూడా ఏ మాత్రం చూపిరు. ఏందన్నా లవ్ స్టోరీ చూపియాలా? ఇది యాక్షన్ థ్రిల్లర్ మూవీ అనుకుంటా కదా. ఆల్రెడీ వాళ్ళకి పెళ్ళి అయ్యి చాలా రోజుల తర్వాత ఇంటికి వెళ్తా ఉంటారు, ఆడ నుంచి స్టార్ట్ అవుతుంది మూవీ. దానికన్నా ముందు మనం లవ్ స్టోరీ పెట్టాలన్నా నువ్వేంటన్నయ్య ఇండస్ట్రీ వాళ్ళకి ల్యాగ్ మూవీలు తీయాలని సలహా ఇస్తావు? ఇంకా నయ్యం నువ్వు రివ్యూవర్ గా ఉండిపోయావు. డైరెక్టర్ అయి ఉంటే ల్యాగ్ మూవీలకి మొగుడయ్యేవాడివి, అవి చూడలేక మేము సచ్చేవాళ్ళం. సో ఎందుకు ఇదంతా చేస్తుంది సమంత? వాళ్ళ ఇద్దరి మధ్యలో కనెక్షన్ ఏంటి అని అంటే హస్బెండ్ ఫ్యామిలీ కదన్నా, అందుకని అలా చేస్తుంది అన్న. నీకు అర్థం కాదు. విలన్ కి హీరోయిన్ కూడా డైనమిక్ ఏంటి? అది కొంచెం సింగులర్ గా చూపించకుండా కొంచెం ఎలా చెప్పాలి, తను వాడిని ఏం చేయలేదు బికాజ్ ఒక మెంటర్ లా చూడడము, లేకపోతే ఒకప్పుడు బాగానే చూసి సంథింగ్ ఏదో ఆ టైప్ లో పెట్టకుండా చాలా లీనర్ వెళ్ళిపోతాడు. ఎదవా వాడంతే ఆడు విలన్, ఆ విలన్ కూడా నేను ఎదవా, నా ఇంటెన్షన్ ఇది చాలా లీనర్ వెళ్ళిపోయింది. ఇది ఇలాంటి సినిమా నుంచి నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆ కాంప్లికేటెడ్ ఎమోషన్ లేదు, ప్లస్ ఆ ఎమోషన్ వర్కౌట్ అవ్వలేదు. ఓహో, కాంప్లికేటెడ్ ఎమోషన్ పెట్టాలా? ఏం కాంప్లికేటెడ్ ఎమోషన్ చెప్పు, ఏదో ఏదో ఒకటి చెప్పు. నువ్వు విలన్ కి హీరోయిన్ మధ్యలో ఒక ఫ్లాష్ బ్యాక్ లో ఎఫ్ఐఆర్ పెట్టేద్దాం అనియా. అయితే విలన్ జైలుకి వెళ్తాడనియా, హీరోని తగులుకుంటది హీరోయిన్. వాళ్ళ విలన్ బయటకు రాగానే వీడితో వెళ్ళాలా వాడితో వెళ్ళాలా అని చెప్పి ఒక కాంప్లికేటెడ్ ఎమోషన్ పెట్టేద్దాం. అప్పుడు అది మా ఇంటి బంగారం కాదు కదనియా, మా ఇంటి చండాలం అంటారు. అన్న పెద్ద నుంచి చూస్తున్నాను, ఏంటన్నా ఈ ఫ్యాంటసీ విలన్ల మీద నాకు అర్థం కాదు. విలన్లు అంటే ఎప్పుడు ఉత్తమమైన వాడు, ఉత్తమ ఆశయాలు కలిగిన వాళ్ళ చూపిస్తారా? వెధవలు విలన్స్ అంటే వెధవలే, అందుకని వాళ్ళు వెధవలాగానే చూపిస్తారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ సినిమాలో విలన్ గారు ఎంట్రీ ఇచ్చిన వెంటనే ఆడ ఒక ప్లాన్ వేస్తాడు. ఆ ప్లాన్ చాలా దుప్పాస్ ప్లాన్ లా ఉంటది. విలన్ ఎంట్రీ ఫస్ట్ హాఫ్ లోనే అయిపోతుంది అన్నయ్య, నువ్వు తీసుకున్న రిఫరెన్స్ మాత్రం సెకండ్ హాఫ్ లో అన్నట్టుగా అనిపిస్తుంది. ఏం చూస్తున్నావు ఏంటో అన్నయ్య సినిమాలో. సరే కానీ చెప్పు, వింటున్నాం కదా, చెప్పు చెప్పు. ఓకే చూపిస్తారు, ఆ ప్లాన్ అంతా బిస్కెట్ అయింది, హీరోయిన్ విల్ విన్ చూపిస్తారు. చూపించాక హీరోయిన్ అంటది ఇంత ఈజీగా చేయడు వాడిది ఇది చూపించి ఇంకేదో ప్లాన్ చేస్తున్నాడు అన్నట్టు అంటది. విలన్ గారు కూడా అదే అంటాడు, నా ప్లాన్ అంటే ఇలా ఉంటుందారా, అది జస్ట్ ఒక డిస్ట్రాక్షన్ అంటాడు. అన్నయ్య నువ్వు సినిమాలు చూసి రివ్యూ ఇస్తావా లేకపోతే రివ్యూ రాశాక సినిమా పోతావా అంటే నాకు డౌట్ వస్తుంది అన్నయ్య. మేము చూడని సీన్లు ఏమైనా నీకు స్పెషల్ ఎడిషన్ లో చూపించారా, లేదంటే హీరోయిన్ నీకు ఫోన్ చేసి చెప్పిందా? అంటే ఈ సీన్లు ఇలా జరగవన్నయ్య, అక్కడ వేరేలా జరుగుతుంది. ఇప్పుడు నేను చెప్తే స్పాయిలర్ లా ఉంటుంది. ఓకే వీళ్ళు కొంచెం సెల్ఫ్ అవేర్ ఉన్నారు. తుప్పాస్ ప్లానే అంటున్నారని చెప్పి మనకు కాన్ఫిడెన్స్ వస్తుంది. దాని తర్వాత ఏంట్రా అంటే మళ్ళీ అయ్యే తుప్పాస్ ప్లాన్లు, ఏయండ్రా బండ్లు తిప్పండ్రా బండ్లు తప్ప ఏం చేశాడాడు తెలివిగా. వాట్ ఈస్ ద మాస్టర్ ప్లాన్ ఆఫ్ ద, ఏం చేశాడాడు? అమ్మ వెళ్తాడు తన్నిచ్చుకొని వస్తారు, వెళ్తాడు తన్నిచ్చుకొని వస్తారు, 2 సుమాలు ఎక్స్ట్రా తీసుకెళ్తాడు, క్లైమాక్స్ లో వస్తాడు. ఇంకా సరే అదే ఇట్ గెట్స్ టు రిపీటేటివ్. తుమ్మలతో వెళ్ళడం తన్నులు తిని రావడం, వెళ్ళడం తన్నులు తిని రావడం. అంటే నువ్వు సెకండ్ హాఫ్ లో వేరే సినిమా ఏమైనా మొబైల్లో పెట్టుకొని చూసినావా అన్నయ్య? గ్లాస్ మార్చండి, సాంబార్ మంచినీళ్ళలో ముంచి తినేస్తున్నాడు. అంటే మేము చూసిన సినిమాలో గట్ల లేదు కదా. ఆ ప్లాన్ ఫెయిల్ అయిపోయిన తర్వాత మళ్ళీ క్లైమాక్స్ లోనే ఫైట్ సీన్ ఉంటుంది. మధ్యలో హీరోయిన్ భయపెట్టడానికి రకరకాలుగా వీళ్ళని ట్రై చేస్తూ ఉంటాడు. ఇంకా ఈ తుప్పాసు ప్లాన్ కాకుండా ఇంకొక తుప్పాసు ప్లాన్ చేస్తాడు, తుప్పాసు ప్లాన్ చేస్తాడు. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు. కొంతమంది బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. నీ రివ్యూలు పట్టుకొని అది నిజమని నమ్మి జనాలు పాపం కింద కామెంట్లు పెడతా ఉంటారు చూడన్నయ్య, వాళ్ళని ఏమనాలో నాకు అర్థం కావట్లేదు అన్నయ్య. ఓకే అందుకని నేను నడుస్తుంది, నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు చెప్తున్నావు. నెక్స్ట్ పాయింట్ చెప్పు. అండ్ కొన్ని ఎలా చెప్పండి టెంప్లెట్ ఉంది కదా, అతడు సినిమా ఉంది, అక్కడ ఎమోషన్ ఉంది, అలాగే ఇప్పుడు వచ్చే దానిలో అదే అనుకుంటూ వస్తున్నా. అరే ఒక సినిమాలో ఎంత ప్యాక్ చేశారా అతడులో. క్లైమాక్స్ హీరో ఇంట్రడక్షన్ బాగా ఎస్టాబ్లిష్ చేస్తారు, ఫ్యామిలీ బాగా ఎస్టాబ్లిష్ చేస్తారు, లవ్ స్టోరీ పెడతారు, అన్ని సాంగ్లు ఇరికిచ్చారు. అసలు 4 hours సినిమానా 3 hours సినిమానా అన్నట్టు అలా ఆ సినిమా చూసాక ఇది ఆలోచిస్తుంటే చాలా హాలో అండ్ షాలోగా ఉంది. ఐ డోంట్ నో, అనిపిస్తుంది. ఎందుకంటే మనం అతడు టైంలో ఇండస్ట్రీలో లేం కదా, ఇప్పుడు అనిపిస్తుంది. అదే అప్పుడు అనిపించదు అన్నయ్య కదా. ఒకసారి అతడు ఇమాజిన్ చేసుకోండి, అది అలా ఎందుకు ఇది లేదు. అలా తీస్తే అతడు రీమేక్ అంటారు అన్నయ్య, మా ఇంటి బంగారం అంటారు. క్లైమాక్స్ ఒక చిన్న సినిమా అంతా అయిపోయాక కామెడీ సీక్వెన్స్ ఉంటుంది, అదే సినిమాలు పెట్టుంటే ఇంకొంచెం ఎంజాయ్ చేసేవాళ్ళం కదా, ఇంకొంచెం ఎక్స్టెండ్ గా ఉంటే బాగుంటుంది కదా అని అంత బాగా తీశారు.
అంటే అది సినిమాలో సింక్ కాదని అందుకని ఎక్స్టెండెడ్ కట్ లో పెట్టాడు కామెడీ సీన్. ముందు పెడితే మళ్ళీ నువ్వే వచ్చేసి అది ఏమైనా లాజికల్ ఉందా ఆ సీన్ ఎందుకండి అసలు ఎందుకు పెట్టారండి అని మళ్ళీ నువ్వే చెప్తావు. అందుకనే వాళ్ళు అలా పెట్టారని. ఈ రివ్యూలో బార్బల్ దాంట్లో కొంచెం ఇంప్రూవ్మెంట్ కనపడిందండి. అంటే రీసెంట్ గా మనం పెద్ద మూవీ చూసాం కదా, అందులో చాలా డౌట్స్ వచ్చాయి. పోలీసులు ఎలా వచ్చారు అక్కడికి, ఎలక్షన్ లో ఎవరు గెలిచారు, బొమ్మని రాణి గారి చోల ఐటమ్ సాంగ్ పాడారా, డాన్స్ చేసారా, ఇలాంటి చాలా డౌట్స్ వచ్చాయి కదా. సర్ప్రైజింగ్లీ ఈ మూవీలో అలాంటి డౌట్స్ రాలేదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను చూడండి ఇన్సిడెంట్. హీరో హీరోయిన్ ఒక దగ్గరికి వెళ్తారు. వెళ్ళినప్పుడు ఊరు జనాలతో కొంచెం గొడవ అవుతుంది. గొడవ అయినప్పుడు హీరో వెళ్ళి అడ్డుకుంటాడు. ఆ అడ్డుకునే ప్రాసెస్ లో ఒకటి చెరువులో పడిపోతాడు. అయితే చెరువులో నుంచి వాడు ఎలా బయటకు వచ్చాడు, నెక్స్ట్ కట్టుకున్న వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారు. అరే ఆ గొడవల నుంచి వీళ్ళు ఎలా బయటపడ్డారు? సర్ప్రైజింగ్లీ ఇలాంటి క్వశ్చన్లు అడగలేదు ఈ రివ్యూలో. సో పర్వాలేదు, బార్బల్ భయ్య కొంచెం ఇంప్రూవ్ అయ్యాడు ఈ రివ్యూలో అన్నట్టు నాకు అనిపించింది. సో ఓవరాల్ గా నాకైతే మూవీ ఎలా అనిపించింది అంటే, ఫస్ట్ సమంత గారి పర్ఫార్మెన్స్ కంబ్యాక్ సూపర్ గా ఉంది. సో సెకండ్ పాయింట్ ఏంటంటే, లేడీస్ అందరికీ కూడా మంచి హై ఇచ్చే మూవీస్ చాలా ఉన్నాయండి. సో వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. అండ్ థర్డ్ థింగ్ వచ్చేసరికి, బార్బల్ దాంట్లో ఒక పాయింట్ నేను కూడా అగ్రీ చేస్తాను. అరే ఏంట్రా నువ్వు కూడా అగ్రీ చేస్తున్నావు అంటే, కరెక్ట్ పాయింట్లు చెప్తే ఎవడైనా అగ్రీ చేస్తాడు కదా. అది అగ్రీ చేసే పాయింట్ ఏంటంటే, నాకు అనిపించింది, అది మీకు అనిపించవచ్చు అనిపించకపోవచ్చు, అదేంటంటే ఫ్లాష్ బ్యాక్ లో కొంచెం స్టోరీ డెప్త్ ఉంటే బాగుండేది అనిపించింది. టైమింగ్ ఓకే, అంతకన్నా ప్రొలాంగ్ చేసినా బాగోదు, కానీ ఆ స్టోరీలో కొంచెం డెప్త్ చూపించుంటే బాగుండేది అని నాకు అనిపించింది. సో ఇది ఓవరాల్ గా నా ఎక్స్పీరియన్స్ ని పెద్దగా ఎఫెక్ట్ చేయలేదు. సో ఓవరాల్ గా నేనైతే మూవీని ఎంజాయ్ చేశానండి. సో నాకు నచ్చింది కదా అని చెప్పి మీకు నచ్చచ్చు నచ్చకపోవచ్చు, అది ప్యూర్లీ అప్ టు యూ. సో ఐ హోప్ యూ గో అండ్ వాచ్ ద మూవీ అండ్ ఎంజాయ్ ద మూవీ, అంతే.